5-6 వచనాలు చదువుకుందామని అడిగిన బ్రదర్ ఎవరు సమాధానం చెప్పారు? వినిపిస్తుందండి అలా ఆన్లైన్ ఉన్న వారికి? వినపడుతుందండి. ఓకే. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందామని. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడతివి, మేము పాపమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయో మురికి గుడ్డవలనాయెను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడ నాయనా, ఉదయకాల సమయంలో తండ్రి నాయనా ఇక్కడ నడిపించినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడి మా అందరితో మాట్లాడమని అడుగుతూ ప్రతి ఒక్క విషయంలో ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధం పెడుతున్న పరమ తండ్రి ఆమేన్. ఇక్కడ మనం చదివిన వాక్యం చూసినట్లయితే, నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకునుచు సంతోషముగా నీతిని అనుసరించే వారు నీవు దర్శించదు. ఇక్కడ దర్శించడం అంటే దేవుడు ఎవరైతే నీతిని అనుసరిస్తూ ఆయన స్తుతించు ఆయన ఆరాధిస్తూ ఆయన మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారు ఆయన దర్శిస్తారు. దర్శించడం అంటే ఆయన అందరూ ఎవరైతే ఈ మార్గంలో నడుచుకుంటారో వాళ్ళంతా ఆయన చూసుకుంటాడు అన్నమాట, ఏం చేసినా సరే. తర్వాత సంతోషం నీతిని నడిచించే వారిని దర్శించదు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపలం అయితివి, బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగున. వాళ్ళకి ఒక సందేశం ఉంది, ఎందుకంటే మేము ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మనకి పాపం అనేది ఉంది కాబట్టి మాకు రక్షణ కలుగున అనేది వాళ్ళకి ఒక సందేశం ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 8-10 వచనాలు ఒకసారి చదువుకుంటామండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం ఒకసారి చదువు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిదనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసలు ఉన్నప్పుడు ఒక నాయకుడిగా మోషేను పంపించి ఆయన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, సినాయి పర్వతం దగ్గర వదిలేదు. సినాయి పర్వతం దగ్గర మోషే 40 దినాలు దేవుడి వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు తొందరపడి వాళ్ళు నాకు ముందుగా నడిపించిన దేవుడు ఏమైపోయారు, నాయకుడు ఏమైపోయాడు అని భయపడి అహరోన్ దగ్గర మొరపెట్టుకుని అహరోన్ ఏం చెప్తాడు, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకురండి, ఆ బంగారంతో ఒక దూడను చేస్తానని చెప్పి ఒక దూడను తయారు చేస్తాడు. ఆ దూడను తయారు చేసినప్పుడు ఆ దూడే మీ దేవుడు అని చెప్పి అహరోన్ చెప్పడంతో వాళ్ళు గొంతులు వేయటం, ఆనందంగా సంతోషంగాను కీర్తనలు పాడుతూ ఉంటారు. అప్పుడు మోషే కొండ నుంచి కింద దిగి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడన్నమాట, తన కోపం ఎంత అనేది అలా చూపించి, కావున నీవు ఊరుకుండు, నా కోపము వారి మీద మండును, వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇశ్రాయేలు దేవుడికి ఏర్పరచుకున్న జనం, కానీ వాళ్ళే మరి దోవ తప్పుకున్నట్టుగా మనం చూసుకుంటాం. మళ్ళీ యెషయా గ్రంథం 64వ వచనం చూసుకుంటాం. 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారు వైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లు
మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయాను. వాళ్ళు కొద్ది గొప్ప నీతి అనేది ఉంది. ఆ నీతి క్రియలు కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే మురుగు గుడ్డలుగానే ఉంటున్నాయి. ఎంత చేసినా సరే, ఏం చేసినా మంచి మంచి కార్యములు కొన్ని చేసినప్పటికీ ఈ మురుగు గుడ్డల వలె ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 26 వరకు ఒకసారి చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఇష్టముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిక వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తములందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడుగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగు చేసెను. ఇక్కడ 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపం అనేది మనకి మొదటి నుంచి వస్తూనే ఉంది. ఆదాము అవ్వల నుంచి అది మనకి వారసత్వంగా వస్తుంది. ఆ పాపాల నుండి మనం తొలగించడానికి ఒక యేసు ప్రభువు అనేది ఈ లోకానికి వచ్చాడు త్యాగం చేయడానికి. అది ఎవరు మనుషులు చేయవలసిన త్యాగం కాదు. దేవుడు కుమారుడు అయి ఉన్నప్పటికీ కూడా మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు వచ్చి మానవులు ఏ విధంగా అయితే జీవిస్తాడో అదే విధంగా జీవించడు, కానీ ఆయనలో పాపం అనేది లేదు. ఆ పాపం లేనప్పటికీ కూడా ఆయన మరణానికి పాత్రుడిగా చూశాం మనం. ఎందుకంటే మనం చేసిన ప్రతి పాపం కొరకు కూడా ఆయన ఆ పాపాన్ని ఆయన తన వీపు మీద వేసుకుని ఆ శిలువ మీద మోసాడు. ఆ త్యాగం చేసిన వ్యక్తి యేసు ప్రభు. మనం ఆయన్ని మనం రక్షణగా ఒప్పుకోవాలి. యేసు శిలువ వేసినప్పుడు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనేది దొరికింది. ఇప్పుడు మనం ఆ రక్షణని ఎలా కాపాడుకోవాలనేది యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేసరు, అవి కాలిపోవును. ఆయన ద్రాక్షవల్లి అంటే మనం యేసు ప్రభువు సాదృశ్యంగా చూడవచ్చు. తీగలు ఒక విశ్వాసికి లేదా సంఘంకు లేకపోతే ఆయన ఏర్పరచుకున్న ప్రజలుగా మనం చూడవచ్చు. ఆయన నుండి మనం ఏరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయన దగ్గర ఉంటే మనం ఫలించే తీగబల్లిగా ఉంటాం. అదే తీగలు తీసి బయటపడిస్తే ఆ తీగలో జీవం ఉండదు. కాబట్టి మీరు నా యందు వేరుగా ఉండి ఏమీ చేయలేరని ఇక్కడ మనం చూస్తాం. అదే ఆయన మనం అంటగట్టుకుని ఉంటే బహుగా ఫలించి ఇతరులు కూడా ఫలాలు అందించేవారుగా ఉంటారు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని వాడు తీగ వల్లే బయటకు పారవేయబడి ఎండిపోవును. తీగ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో దాంట్లో జీవం ఉండదు. అది ఎందుకు పని రాకుండా పోస్తుంది. ఎప్పటికైనా సరే అగ్నిలో కాల్చివేయబడి ఆ అగ్ని కాల్చివేయబడింది కూడా అది ఉపయోగం ఉండదు. గాలిలోనే కొట్టుకుపోద్ది ఎప్పటికీ అని ఇక్కడ చిన్న ఈ వాక్యాన్ని దేవుడు దీవించింది కాక.